నమస్కారం. మై టీవీ న్యూస్ నుంచి బ్రేకింగ్ న్యూస్. పండుగ పూట విషాదం. సముద్ర స్నానానికి వెళ్లి నలుగురి బాలబాలికల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్ర తీరంలో చోటు చేసుకుంది. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, మరో ఇద్దరు స్నేహితులు కావడం హృదయ విదారకరంగా మారింది. చదువుకుంటూ పండగ సెలవులకు వచ్చిన ఈగ అమ్ములు, ఈగ హరికృష్ణ, కొమరగిరి అభిషేక్, గందల్లా సుధీర్లు సముద్రంలో దిగి లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు. కాసేపటికి అమ్ములు మృతదేహం ఒడ్డుకు కొట్టుకురాగా హరికృష్ణ మృతదేహాన్ని మత్స్యకారులు వెలికితీశారు. మిగిలిన ఇద్దరి కోసం గాళింపు చర్యలు కొనసాగుతున్నాయి. కావలి ఆర్డీఓ మాట్లాడుతూ మెరైన్ బోట్లు రానున్నాయని, వాటి సహాయంతో గాళిస్తామని తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికి కూడా. సో ఈరోజు అల్లూరు మండలంలోని విలేజ్లో మనకి ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆరుగురు మంది పిల్లలండి, సుమారు 15 నుంచి 17 సంవత్సరాల మధ్యలో పిల్లలు 6 ఇక్కడికి వచ్చి ఇక్కడ మధ్యాహ్నం తినేసి లంచ్ చేసుకుని వచ్చేసి ఇలా తిరగడం జరిగింది. అందులో వచ్చేసి 4 పిల్లలు మనకు గల్లంతయ్యారండి. దాంట్లో మనకి 2 పిల్లలు దొరకడం జరిగింది, సుమారు ఒక 2:30కి, ఇంకొక 4:30కి. వాళ్ళిద్దరు ఇంకా వెతుకుతూ ఉన్నారు. సో ఇప్పటివరకు అయితే మన లోకల్ ఫిషర్మెన్ బోట్స్ వాళ్ళందరూ కూడా వెతకడం జరిగింది. సో వాళ్ళందరూ వెతకడం వాళ్ళ సహకారంతో, మరియు వెంటనే కూడా మన పోలీసు వారందరూ కూడా వెంటనే ఇచ్చేసారని ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా వెంటనే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టారు. సో ఈరోజు నైట్కి కూడా ఇంకా లైట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా మనకి కోస్టల్ గార్డ్ నుంచి షిప్ వస్తుందండి. ఆ షిప్ వచ్చేసి దే విల్ స్టార్ట్ సర్చింగ్ అండి. అట్ 8 or 9:30 దే విల్ బి స్టార్టింగ్. కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ వాళ్ళు నైట్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళ సెర్చ్. సో దానికి కూడా మన మెరైన్ పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు, అలాగే మిగతా సిబ్బంది కూడా ఉంటున్నారు. వాళ్ళు వచ్చేసి 9 కల్లా స్టార్ట్ చేసి టిల్ మార్నింగ్ వెళ్ళి సెర్చ్ అండి. ఇంకా 2 బాడీస్ కోసం కూడా ఇంకా సెర్చ్ చేస్తున్నారు. అది జరుగుతుంది. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అండి, కలెక్టర్ గారు చెప్పడం ఎవరైతే మనకి 4 పిల్లలు ఎవరైతే ఇప్పటికైతే చనిపోయారో వాళ్ళ అంత్యక్రియల కోసం ప్రతి కుటుంబానికి కూడా 8,000 రూపాయలు కూడా కలెక్టర్ గారు ఇవ్వమని చెప్పారు. అవి కూడా వాళ్ళ కుటుంబాలకు అందేటట్టు చేస్తాము. సో ప్రస్తుతానికైతే ఇది సిచ్యువేషన్.